రోటరీ క్లబ్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు క్లబ్లో నూతనంగా చేరిన సభ్యులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రోటరాక్ట్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ చైర్మన్ తంబాబతుల రవి తెలిపారు. రోటరాక్ట్ డిస్ట్రిక్ట్స్ కమ్యూనిటీ చైర్మన్ తంబాబతుల రవి సమక్షంలో స్థానిక రోటరీ SMS హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి, సెక్రటరీ లెనిన్ వారిచి కొత్తగా రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ క్లబ్ మెంబర్స్ కి ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. దీనికి సెంట్రల్ క్లబ్ సీనియర్ మెంబర్స్ సూర్యం హరిబాబు, సెంట్రల్ క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్, పెరికల గౌతమ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కొత్తగా పెట్టబోయే రోటరాక్ట్ క్లబ్ లో ప్రెసిడెంట్ గా వైష్ణవి, వైస్ ప్రెసిడెంట్ గా ఇందిరాగాని, సెక్రటరీగా అప్పలరాజు, క్లబ్ ట్రైనర్ గా తంబాబత్తుల తేజస్విని ట్రైనింగ్ తీసుకున్నారు. తంబాబత్తుల తేజస్విని క్లబ్ ట్రైనర్ గా, జుత్తుక వీరేంద్ర ట్రెజరర్ గా ఎన్నిక కాబడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ సిటీ క్లబ్ వారికి వారు స్పాన్సర్ చేసిన రోటరాక్ట్ క్లబ్ చార్టర్ సర్టిఫికెట్లు, పేరెంట్ క్లబ్, సెంటర్ క్లబ్ వారికి అందజేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా అన్ని క్లబ్ల వాళ్ళు యొక్క బిజినెస్ వివరాలు తెలియజేశారు. విచ్చేసిన అన్ని క్లబ్ మెంబర్లు, ప్రెసిడెంట్ వైష్ణవి, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రగరానికి, సెక్రటరీ అప్పలరాజుకు, క్లబ్ ట్రైనర్ తంబాబతుల తేజస్వినికి శుభాకాంక్షలు తెలిపారు. పెట్టడానికి చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత దూరం తెచ్చిన ప్రెసిడెంట్ సత్యారెడ్డి గారికి, లెనిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రవి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి సార్ లేకుండా అయితే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఈ క్లబ్ అసలే ఈ ఫౌండేషన్స్ స్ట్రాంగ్ గా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. ఆధ్వర్యంలో ఈరోజు రోటరీ క్లబ్ యూత్ వింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి వైష్ణవి గారి ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మా రోటరీ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ ఎలైట్ క్లబ్కి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నా సరే దానికి మా క్లబ్ తరఫున ఇప్పుడు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మాది రోటరీ ఎలైట్ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ క్లబ్కి 50 ప్రెసిడెంట్ అండి. అది కూడా కాకుండా నాది ఒక స్మార్ట్ ఫిజియోథెరపీ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ అండి. అది కాకినాడ రాజమండ్రిలో అనమాట. ఎవరికైతే సరే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు మన దగ్గరే ట్రీట్మెంట్ పొందొచ్చు. వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అండి. అలాగే కాకుండా మనకి రోటరీ క్లబ్, సెంట్రల్ క్లబ్లో నిర్వర్తించుతున్న ఫిజియోథెరపీ మనది ఓపీ బేస్డ్ ఉన్నదండి. చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నన్ను సంపర్కిస్తే కనుక నేను వాళ్ళకి చెప్పి మన రోటరీ క్లబ్లో జరుగుతున్న ఫిజియోథెరపీ సర్వీస్ వాళ్ళు ఉపయోగించుకోవాలని చేస్తాను. అలాగే ఇన్పేషెంట్ సర్వీసెస్ కూడా కావాలన్నా సరే నా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూస్తాను. బట్ మీ ఫాదర్ నాకు మంచి మోటోలో కనిపించారు. సో అండ్ ఆల్సో వన్ ఇన్సిడెంట్ విచ్ షీ డిడ్ ఇన్ బెంగళూరు. నేను కనుక తన కేసులో ఉంటే ఐ వుడ్ హావ్ నెవర్ డన్ దట్ థింగ్. సో షీ వాస్ గోయింగ్ ఆన్ అ మాల్, షీ వాస్ గోయింగ్ టు ద మాల్ అండ్ సరే షీ వాస్ చిల్లింగ్, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. అయితే తను ఒక చిన్న పిల్లలు చూసింది ఒక బోర్డు పట్టుకొని, సమ్ లామినేటెడ్ ప్రింట్ దట్ నాకు పేరెంట్స్ లేరు అండ్ ఐ నీడ్ మనీ టు స్టడీ అని చెప్పి బోర్డు పట్టుకుని ఉంది. అండ్ తను చూసి షీ ఫెల్ట్ పిటీ ఓవర్ దెమ్, షీ ట్రై టు హెల్ప్ దెమ్ అండ్ అలా తను మళ్ళీ వెళ్ళే కొద్ది, తను బయటకు వెళ్ళే కొద్ది షీ వెంట్ అండ్ షీ సాw the same laminated board. ఈ అవకాశాలు రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు రోటరాక్టర్స్కి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు. మరియు ఈ అద్భుతమైన అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి తెలిసిన వెంటనే వచ్చిన సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రీన్ సిటీ మెంబర్, మరి సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ PS కృష్ణ గారికి, అలాగే PR కాలేజీ గ్రీన్ సిటీ సెక్రటరీ, PR కాలేజీ వైస్ ప్రిన్సిపల్ పాండురంగారావు గారు, పాండురంగారావు గారు పాండు అని 7-4 అక్షరాలే కానీ ఆయన పేరు ఎవరికి తెలియదు, చిన్న విధి రాసి చెప్తాను. గౌతమ్ బీటెక్ కంప్లీట్ చేశాడు. చాలా ఎడ్యుకేషన్లో కూడా టాప్. అది అయ్యాక రీసెంట్గా రెస్టారెంట్ చేశారు. డెఫినెట్గా హెవెన్స్ రెస్టారెంట్ ఎట్ శాంతినగర్. డెఫినెట్గా మందులో ఒకసారి వెళ్దాము, మన బాబుని డెవలప్ చేయాలి. ఈ రోజున ఇంకో చెప్పారు మళ్ళీ అందరూ ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఈ రోజున వలసపాకల్లో మంచి పట్టు సంపాదించారంటే పగలు రాత్రి డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఈ రోజు గౌతమ్ పేరు చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు వెంటనే అపాయింట్మెంట్ చేసి అంత గొప్పగా కష్టపడ్డాడని ఉద్దేశం అంతే. చాలా సో విషయం ఆలోచించుకుంటే వాళ్ళు కూడా ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ మనం ముందుకు వస్తుంటారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలంటే రోటరీ భీష్మాచార్యులు అని చెప్పాలి. వాళ్ళు భీష్మాచార్యులు అందరూ కూడా ఎక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ముందు మీరు మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఎలా ఉంటుందంటే ఆంజనేయ స్వామి ముందు కోతి కుప్పికి తెలిసినట్టు ఉంటుంది మీకు చెప్పే. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీకు చెప్పేది ఒకటే, మీరు చేయాలి అనుకున్నది ఖచ్చితంగా చేయండి. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మనకి లక్కీగా అందరూ కూడా మన దగ్గరగా ఉన్నారు. పెద్దలందరూ కూడా రోటరీలు ఎంతో కాలంగా సర్వీస్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా ముందు పెద్దలు సంప్రదించండి. సంప్రదించిన తర్వాత అది చేయడం ఎలాగని చెప్తే